కళ్ళకు వచ్చి నన్ను కలవరింపజేస్తావే కానీ ఎదురుపడి మాత్రం ఏ రోజు మాట్లాడావు. ఇంకెన్నాళ్ళు బాబు మనకి ఎడబాటు. ఎప్పుడు వస్తావు, నన్ను ఎప్పుడు కలుస్తావు, నీకోసం ఇంకా ఎన్నాళ్ళైనా నేను ఇలానే ఎదురు చూస్తాను బాబా. కానీ నీ మీద నాకు ఈ ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు. మారని అనుకోవడం నీ పిచ్చే అవుతుంది. నేను మర్చిపోవడం, నా ప్రాణం పోవడం రెండు ఒకేసారి జరుగుతాయి బాబు. అంతేగా అంతేగా. బావా నువ్వా అలా తలుచుకున్నానో లేదో ఇలా ప్రత్యక్షమయ్యావే. కలిసాక నీ మనసులో అనమాట నా మనసులో కలుస్తుంది. చూడండి బాబు గారు, కవిత్వం తెలిసిన మహాకవుల భలే లెక్చర్లు ఇస్తున్నారులే కానీ ఎక్కడ నేర్చుకున్నావు బాబా ఈ మాట? నేను ప్రేమించాక బాబా బాబా ఈరోజు బాబా ఈరోజు నన్ను గోల్డెన్ బీచ్ కి తీసుకెళ్ళవా? అంతేలే బాబా, ఈ మెల్లతో ఎప్పుడైనా సరదాగా బయటికి వెళ్దామంటే వచ్చావా? అదేమి ఇప్పుడు మనం వెళ్ళాల్సిందే. అన్నమాట దేవి, ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చాల్సిన కర్తవ్యం నాపై ఉంది. అసలు నేనంటే నీకు బుద్ధిగా ప్రేమే లేదు బాబా. అన్నమాట దేవి, మనం కలిసి తిరిగాం. అదేక నా మనసులో నీకు ఒక ప్రత్యేక స్థానం ఇచ్చాను, నిర్ణయించాను. నిజంగానా బాబా? బాబా నిజంగా నేను చాలా అదృష్టవంతురాలు బాబా. ఎందుకంటే నీ ప్రేమ, ఆప్యాయత, అనురాగం నా సొంతమయ్యాయి కనుక. చెప్పాలి నాకు అర్థం కావడం లేదు. ఏమిటి బాబా అది? ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కష్టమైన శాతం ఉంటుంది. ఈ పోరాటంలో నేను చేపట్టి నీకు అర్థం చేస్తానేమోనని భయంగా ఉంది బాబా. ఎన్నో సంవత్సరాల నుంచి అడవి సంపదను కొనబడుతూ అటు ప్రజలని అడగట్లాడిస్తున్నా బాబా నా మాట విని నువ్వు ఈ ప్రయత్నాన్ని మానుకోవడం మంచిది బాబా. కమిషనర్ గారు నాపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించారు. కోరుకుంటున్న మాట కోసం నువ్వు ఉద్యోగాన్ని వదులుకోలేవా బాబా? కావాలని నేను ఈ వృత్తి నేర్చుకున్నాను. ప్రాణభయంతో నా ముందర కర్తవ్యాన్ని విస్మరించలేను. బాబా విజయం నిన్నే భరించాలని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను బాబా.